చాలా యూనిక్గా ఉంది రా బాబు. హాయ్, నేను మీ సత్య మాట్లాడుతున్నాను. ఇవాళ మనము బాల్నగర్ సూరారం లో టెంపుల్లో మెయిన్గా ఉమామహేశ్వర స్వామి టెంపుల్లోకి వచ్చామండి మనం. ఈ టెంపుల్ ఎంట్రన్స్ కూడా చాలా యూనిక్గా ఉంది, చూశారు కదా ఏనుగులతోటి. ఎంటర్ అవ్వగానే కాళికామాత విగ్రహం కనిపించిందండి, చూడండి. ఎంట్రన్స్లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి, చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి విగ్రహాలు, టెంపుల్, స్వామి టెంపుల్ ఇలా ఉంది. స్వామి వారిని మంచిగా దర్శించుకోండి. శివరాత్రి రోజు అయితే ఫుల్ పబ్లిక్గా ఉంటారు ఇక్కడ. పట్టుకోండి సార్. ఇక్కడ స్వామి మాలలు కూడా వేస్తున్నారు. మాలలు వేసి అయిపోయింది అనుకుంటా వాళ్ళు, మేబీ నాకు కూడా సరిగ్గా ఐడియా లేదు. హాయ్, నేను మీ సత్యనారాయణ మాట్లాడుతున్నా. ఈ టెంపుల్లో దర్శనానికే కాదండి, శివుని మాల కూడా ఇస్తారు ఇక్కడ వాళ్ళు. ఇప్పుడు చూసారు కదా మీరు, మాలలో ఉన్న వాళ్ళు శ్రీశైలం వెళ్ళి అక్కడ విరుముడి చేస్తారండి. వాళ్ళు అక్కడ దర్శించుకొని ఇరుముడిని సమర్పిస్తారు దేవునికి. సో ఇక్కడ మాలలు కూడా వేస్తారని నాకు ఇవాళ కొత్త విషయం తెలిసింది నాకు. అది కూడా శివుని మాలలే వేస్తారు. సో ఒకసారి వచ్చి దర్శించుకోండి. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ సత్యనారాయణ మాట్లాడుతున్నా. ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్ చట్టాన్ని తీసుకురావాలని ప్రకటించారు. హేట్ స్పీచ్ చట్టం అంటే ఏంటి? క్యాస్ట్, రిలీజియన్, కమ్యూనిటీ లేదా లాంగ్వేజ్ ఆధారంగా ద్వేషం పెంచే మాటలు కానీ, స్పీచ్ కానీ దాన్ని హేట్ స్పీచ్ అంటారండి. ముఖ్యంగా వచ్చేసి సోషల్ మీడియా పోస్టులు, పబ్లిక్ మీటింగ్స్, మళ్ళీ పొలిటికల్ స్పీచెస్ కూడా అప్లై అవుతాయండి. లా ఎలా పనిచేస్తుంది అంటే, పోలీస్ కేసు రిజిస్టర్ అవుతుంది, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, కోర్ట్ పనిష్మెంట్ కూడా ఇస్తుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మానిటరింగ్ కూడా అవుతుందండి. బీ కేర్ఫుల్. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే please subscribe my channel and comment me and like the channel. Thank you.